నేడు మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన కొలనకొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్న బాబు. నేడు జేఎన్టీయూకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి ఐకానిక్ బిల్డింగ్ ను ప్రారంభించనున్న సీఎం. నేటితో ముగియనున్న తెలంగాణ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు. ఆప్షన్ల నమోదుకు ఈ నెల 15 వరకు అవకాశం. ఆంధ్రప్రదేశ్ కు కొత్త సీఈఓ వివేక్ యాదవ్ నియామక ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ. తెలంగాణలో కొనసాగుతున్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్. హస్తంగూటికి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్న కిషన్ రెడ్డి. ఫిరాయింపులు, అవినీతి, హామీల విస్మరణలో గులాబీ బాటేనని సెటైర్స్. ఫోన్ ట్యాపింగ్ నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు. నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన ధర్మాసనం. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. విద్యా, ఉపాధి పథకాలు ఆగిపోవడం విచారకరమని వ్యాఖ్య. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో 15 తీర్మానాలను ప్రవేశపెట్టి బలపరిచిన కమలం నేతలు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారు. గులాబీ పార్టీపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు. నైని బొగ్గు గనుల తవ్వకాలపై ఒరిస్సా సీఎంతో బట్టి భేటీ. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి అప్పగించాలని విన్నపం. వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్ సర్కారే. సర్కార్ దవాఖానాల్లో మందులు దొరకని దుస్థితి ఏర్పడిందన్న కేటీఆర్. బీఆర్ఎస్ ని లేకుండా చేయడం ఎవరితరం కాదన్న శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీని ప్రజలే కాపాడుకుంటారన్న మాజీ మంత్రి. పిఠాపురం నుంచే ఎస్ఎల్ఆర్ఎం ప్రారంభిస్తాం. పంచాయతీ వ్యవస్థల్ని గత సర్కార్ నిర్వీర్యం చేసిందన్న పవన్. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్న. రైతు ఆత్మగౌరవంతో బతికేలా పనిచేస్తానని వెల్లడి. శ్వేతపత్రం పేరుతో తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న పేర్ని నాని. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కేసు నమోదు. కస్టోడియల్ టార్చర్ పై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు. రఘురామకృష్ణరాజు అరెస్టులో తప్పు జరగలేదు. 11న ఫిర్యాదు చేస్తే 10న లీగల్ ఒపీనియన్ ఎలా తీసుకున్నారన్న పొన్నవోలు. వైఎస్ఆర్ కు వైసీపీకి సంబంధం లేదన్న వైఎస్ షర్మిల. ఉచిత బస్సు పథకం ఎప్పుడు అమలు చేస్తారని ప్రభుత్వానికి ప్రశ్న. రాజ్యాంగ హత్యా దివాస్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం. బీజేపీ మనుస్మృతిని తీసుకురావాలని చూస్తోందని మండిపాటు. నేపాల్లో మరోసారి కూలిపోయిన సర్కార్. ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్న పుష్పకమల్ ప్రచండ. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు. దేశ రాజకీయాల్లో ఆట ఇప్పుడే మొదలైందన్న దీదీ. ఈడీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్. సిబిఐ కేసులో కస్టడీ పొడిగించిన రౌజ్ అవెన్యూ కోర్టు. క్రికెట్ కు ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వీడ్కోలు. 21 ఏళ్ల క్రికెట్ కెరియర్ కు గుడ్ బై చెప్పిన వెటరన్ బౌలర్.